హైదరాబాద్కి అతి దగ్గరలో DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5,999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒక టెక్నికల్ అనలిస్ట్గా ఒక స్టాకు ఏ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు బై చేస్తారు? అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. మొత్తం విషయం అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం రైట్గా కొనగలుగుతామో మనం అప్పుడు రైట్ టార్గెట్కి మనం అచీవ్ అవుతాం. సో ఆ ఎంట్రీయే మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, జనరల్గా స్టాక్ మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది. 9:15 కాడి నుంచి 3:30 వరకు మార్కెట్లో మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఈ 2 సెగ్మెంట్ పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు ఎమ్మెచ్యూర్స్, ఒకళ్ళు ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఎమ్మెచ్యూర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఎక్కడ రేట్ ఉంటే అక్కడ రేట్లో ఎంటర్ అవుతూ ఉంటున్నారు. అంటే ఒక అవగాహన లేని వాళ్ళు కానీ, ఒక స్ట్రాంగ్గా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏమవుతున్నారంటే మార్కెట్లో కనిపించే రేటు మీద, ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ 10 రూపీస్ డౌన్ అయింది, ఇంకా ఫర్దర్గా డౌన్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా డౌన్ అయింది కాబట్టి కొంటున్నాం. సో ఎందుకు అమ్ముతున్నాం? అలాగే సెల్లింగ్ చేసేటప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు కూడా ఓకే 50 పాయింట్స్ పెరిగింది అమ్మేస్తున్నాం. అంటే మీరు కొనటానికి కానీ మీరు అమ్మటానికి కానీ ఒక రీజన్ ఉండదు. సో దాన్ని వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎమోషన్ అవుతుంటాం. సో దానివల్ల లాసెస్ అవుతున్నాం. అదే ఇటు సైడ్ తీసుకుంటే వీళ్ళు మెచ్యూర్డ్ పీపుల్, టెక్నికల్ ప్రొఫెషనల్స్, అసలు వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అంటే జరిగేది ఏంటి, ఎమెచ్యూర్స్ దగ్గర డబ్బులు ప్రొఫెషనల్స్ తీసుకోవటమే. సో వీళ్ళు మనం గెలవాలి అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. సో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ థింకింగ్ ఏంటి, వీళ్ళ ఇదేనా చూసుకుంటే మీకు ఎప్పుడైతే రేట్లు చూసుకుంటూ కూర్చున్నారో, మీరు స్క్రీన్ మీద కనబడే రేట్స్ ఎప్పుడైతే చూస్తున్నారో, మీరు ఎన్ని సంవత్సరాలు చూసినా మీకు మార్కెట్లో సక్సెస్ రాదు. సో దీన్ని ఏం చేయాలంటే చార్ట్ ఫార్మాట్లో చూడాలి. చార్ట్ ఫార్మాట్లో ఎప్పుడైతే చూస్తామో, ఈ క్యాండిల్ స్టిక్ చూడటం మొదలు పెట్టామో అప్పటి నుంచే మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మీరు అసలు ఒక అనలిస్ట్గా మీరు మినిమం ఫస్ట్ మీరు ఈ రేట్లు చూడకుండా చార్ట్ చూడాలి. చార్ట్ చూడటం వల్ల ఏమవుతుందంటే ఎమోషన్స్ రావు, టెక్నికల్గా అసలు ఏంటి దాని మూమెంట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. సో నేను తీసుకునే ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ తీసుకుంటాను. మూవింగ్ యావరేజ్లో కూడా 22 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మేజర్. ఎందుకంటే ఒక నెలలో 22 రోజులు ఉన్నాయి. సో కాబట్టి 22 రోజులు మూవింగ్ యావరేజ్ తీసుకుంటే మనం ఆ మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఏ కంపెనీ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు బై చేసుకుంటే మంచి అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కొనకుండా అట్లీస్ట్ 1 పారామీటర్ పెట్టుకొని మూవింగ్ యావరేజ్ దగ్గరికి నేను ఎంటర్ అయినప్పుడు కన్సిడర్ చేస్తుంటాను. అయితే అసలు ఈ ప్రైస్ మూమెంట్ని కరెక్ట్గా ఎలా, ఎక్కడ హోల్డ్ చేసి పట్టుకోవాలి మనం? ఈ ప్రైస్ హోల్డింగ్ని పట్టుకోవాలంటే సార్, ముందు మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని అట్లీస్ట్ ఒక ఇండికేటర్స్ని మనం పెట్టుకోవాలి మన ట్రేడింగ్ సిస్టంలో. ఇప్పుడు మ్యాక్డీ కానీ, హిస్టోగ్రామ్ కానీ, తర్వాత ఈ మూవింగ్ యావరేజెస్ కానీ, ఇవి పెట్టుకొని వీళ్ళ సపోర్ట్తో ప్రైస్ ఎక్కడ మనకి కనపడుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్ లాగా, ఒక ఏంటంటే జస్ట్ లైక్ అదర్ సైన్స్ లాగానే ఇది కూడా ఒక సైన్స్ అనమాట. దీన్ని మనం ఇండికేటర్స్ని పెట్టుకోవటం వల్ల, ఇప్పుడు రాకెట్ ఉంది, రాకెట్ మూవ్మెంట్ పైన వెళ్తున్నప్పుడు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సేమ్ అలాగే ప్రైస్ యొక్క యాక్షన్ అంతా కూడా మనం బయట నుంచి రాకెట్ వెళ్ళిపోదని చూస్తుంటాం. వాళ్ళందరికీ ఏమి ఎక్కడికి వెళ్తుంది, యాటిట్యూడ్ ఏంటని తెలియదు. కానీ యాక్చువల్గా ఈ రీసెర్చ్ సెంటర్లో ఉండేవాళ్ళు దాని యాటిట్యూడ్ ఎక్కడ ఆపాలి ఏంటని తెలుస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఈ రేట్లు మామూలుగా మీది మొబైల్లో చూసేవాళ్ళు కానీ, మామూలుగా రేట్లు చూసేవాళ్ళు ఎవరికి కూడా దాని యాక్షన్ తెలియదు, పట్టుకోలేరు. దాన్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే టెక్నికల్గా చూస్తేనే మనకి ఈ సిస్టమ్ ఒక సిస్టమ్ లాగా, అంటే ఒక 5-6 పారామీటర్స్ పెట్టుకొని వాటిల్లో చూసుకుంటే మనకి క్లారిటీగా ఇక్కడ ఈ సింక్ అయినప్పుడు, ఈ పారామీటర్స్ సింక్ అవుతున్నప్పుడు మనం పట్టుకుంటే మనకి కరెక్ట్గా ప్రైస్ యాక్షన్ తెలుసుకొని మనం సక్సెస్ అవ్వగలం. ఇందులో చాలామంది లూజ్ అవడానికి రీజన్ వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక.
అంతేగాని వాళ్ళకి క్యాపబిలిటీ లేక కానీ లేకపోతే వాళ్ళది సెల్ఫ్ పిటీ అవుతుంటారు. ఈ చూడాల్సిన పద్ధతులు చూడకపోవటం వల్ల ఇది అవుతున్నాం, ఎవరైనా అదే అవుతున్నాం. సో కరెక్ట్గా పట్టుకోవాలంటే ఏంటంటే కొంచెం శిక్షణ అవసరం. అది తీసుకోగలిగితే పట్టుకోగలరు హ్యాపీగా. అయితే మార్కెట్లోకి గత 2 సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది కొత్తగా అడుగు పెడుతున్నారు. మరి ఈ అడుగు పెట్టే వాళ్ళందరికీ ఈ ప్రైస్ యాక్షన్ మీద ఐడియా ఉంటుందంటారు అసలు? మరి ప్రైస్ యాక్షన్ తెలియకుండానే మరి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కదా. అంటే ఏం జరుగుతుందంటే సార్, ఇది ఒకటి ఫస్ట్ మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ దెబ్బలు తింటాం. అవునవును. కానీ సాధనతో అన్నీ అవుతాయి. ఇవాళ ఈ కరోనా వల్ల మనకి తెలిసిన అత్యంత విలువైన విషయం ఏంటంటే మనం జాబ్ ఒకటే కాదు, ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉండాలి అనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషను ఫస్ట్ టైం మన లైఫ్లో వచ్చాయి. సో నెక్స్ట్ ఎందుకంటే చాలా ఇంపాక్ట్ అయిపోతున్నాయి మనకి. ఈసారి వస్తే దెబ్బ గట్టిగా తగిలే, మనం ఎవరో సెకండ్ ఆల్టర్నేటివ్ లేకపోతే మనం ఏంటనేది బాగా వచ్చేసింది. అసలు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్తో రాలా, నీడ్తో వచ్చాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. అవునవును. ఇవాళ టైం ఏదో మనం ఏదో పోగొట్టుకుందామని కానీ ఇంకోటి కానీ లేదు. ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోతుంది, ఇంకొక ఆల్టర్నేట్ రావాలి. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఆల్టర్నేట్, అంతే. ప్లాన్ బి కోసం వస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, అందరం కూడా ప్లాన్ బి అయితే రావాలి, వచ్చాక ఏమవుతుంది ఇప్పుడు, సో నేర్చుకుంటాం ఇక. సో 1-2 దెబ్బలు తగులుతాయి. సైకిల్ తగిన మనం బండి నేర్చుకునేటప్పుడు ఎలా అవుతాయో అవుతాయి. ఈలోపు ఏమవుతుంది, దెబ్బ తగిలితేనే మనకి ఎవరు కరెక్ట్గా ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ఏంటి పద్ధతి, ఇదంతా తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మీలాంటి మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ, రకరకాల మందితో ఇంటర్వ్యూ చేయటం. సో ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఎవరో ఒకరి ద్వారా ఎంతో కొంత నేర్చుకోవటం అనేది మొదలు పెడతారు. ముందు అసలు మనం లిజనింగ్ ఏదైనా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ దాని మీద గ్రిప్ వస్తుంది సార్. సో ఈ కరోనా వల్ల మనందరికీ అడ్వాంటేజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ యూఎస్లో అయితే 85% ఉంది, మనం ఎంత ఓన్లీ హార్డ్లీ 20% కూడా లేదు. అది కూడా ఈ లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ ఒక 7-8 కోట్ల మంది కొత్తగా మార్కెట్లోకి వచ్చి, అంత ముందు వరకు కూడా 3 కోట్లు 2.5 కోట్లు అంతే ఉండేవాళ్ళు. అసలు ఈ 7 కోట్లకి ఇలా ఉంటే ఇంకొక 130 కోట్ల జనాభా, మనం ఇంకొక 20 కోట్ల మంది వస్తే అసలు ఎక్కడ ఉంటాం? అసలు మన మార్కెట్ ప్రపంచంలో మన ఎలా ఉంటుంది? సో మన ఓన్ కెపాసిటీ మనకు చాలా ఎక్కువ. సో అంటే సహజంగా మనం ఏంటంటే సార్, మీరు ఏ ఇంట్లో చూసినా ఎంతో కొంత గోల్డ్ అనేది దాచుకోవటం, ఇదంతా మన ఒరిజినల్ నేచర్. సేవింగ్స్, పొదుపు కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం నేర్చుకోవటం మనకి ఒరిజినల్ కల్చర్ ఇది. ఆ కల్చర్కి తోడు ఈ స్టాక్స్ ఇది కూడా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అనేది మనకి బాగా అర్థమైంది. సో దీనిలో కొంత వర్క్ చేస్తే మనకి పర్ఫెక్షన్ వస్తుంది సార్. సో ఇలా మనం అందరం నేర్చుకొని ఏదైనా నేర్చుకునే మనం డెవలప్ అవుతాం కాబట్టి కొంచెం నేర్చుకోవటం వల్ల మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఎంటర్ అవుతాం, ఎంటర్ అయ్యాక మంచి చెడు చూసుకుంటాం, దాని తర్వాత పర్ఫెక్షన్ అవుతాం. సో మీరు అన్నట్టు ఒక 2 yearsలో ఇక మీరు యూ విల్ సీ చాలామంది ప్రొఫెషనల్స్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ప్రైస్ యాక్షన్ అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.